మానవుడు కొంతవరకు చూడగలడు, విబ్ గ్యార్ అంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఆ కిరణాలు మాత్రమే చూడగలడు విబ్ గ్యార్ ఈ చర్మచక్షువులతో. కానీ కొన్ని జంతువులు అల్ట్రా రెడ్, అల్ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్ కూడా చూడగలరు. అంటే రెడ్ కన్నా కింద ఉన్నవి, వైలెట్ కన్నా పైన ఉన్నవి ఆ రేంజెస్ని కూడా చూడగలరు, ఫ్రీక్వెన్సీస్ని. వాటి చర్మచక్షువులు వేరే. మానవులు చూడలేనివి జంతువులు చూస్తాయి. మానవులు చర్మచక్షువులతో ఏం చూస్తారు? తాము ఆ చర్మచక్షువులు చూడగలిగినవే చూస్తారు, దాని బయట వాళ్ళు చూడలేరు. దాని పేరు చర్మచక్షువు. అందరికీ తెలుసు చర్మచక్షువు గురించి. ఈ కళ్ళు రెండు లేవనుకోండి గుడ్డివాడు అంటారు. వాడు గుడ్డివాడురా, వాడు ఏమి చూడలేడు, వాడి కళ్ళు కనపడవు, వాడి కళ్ళు పనిచేయటం లేదు అంటారు. గుడ్డివాడికి ఇక్కడ ఏమీ కనపడదు. బాబు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ, కాస్త సౌండ్ చేయండి అంటాడు. చెవులు పని చేస్తున్నాయి కానీ వాడి కళ్ళు కనపడదు. మనకి అందరికీ తెలుసు గుడ్డివాడంటే. చర్మచక్షువు ఉన్నవాడికి లేనివాడికి ఎంత తేడా చూడండి. ఆ చర్మచక్షువు లేనివాడికి ఈ లోకమంతా అంధకారమే. చర్మచక్షువు ఉన్నవాడికి లోకమంతా వెలుగే, అన్నీ కనబడుతుంటాయి. ఆ నక్షత్రాలు, ఆ చెట్లు, ఆ మేఘాలు, ఆ వర్షము, ఆ మనుషులు, ఆ రంగులు, ఆ కోలాహలం అన్నీ కనబడుతుంటుంది. ఒక పెద్ద సంసారంలో ఉంటాడు వాడు. ఆ చర్మచక్షువు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ చర్మచక్షువు లేనప్పుడే దాని యొక్క మహత్వం మనకు తెలుసు, ఉన్నప్పుడు తెలియదు. ఏముందిలా నా దగ్గర అంటాడు. నీ దగ్గర కళ్ళు ఉన్నాయి, చూసే కళ్ళు ఉన్నాయని చెప్తే అదే ఉంది అంటాడు. కానీ గుడ్డివాడికి నీకు కంపేర్ చేసుకుంటే గుడ్డివాడు చెప్తాడు, నువ్వు ఎంత అదృష్టం చూడాలి, నీకు కళ్ళు ఉన్నాయి, నాకు ఈ కళ్ళు లేవు అంటాడు వాడు. ఆ గుడ్డివాడిని చూసే మన కళ్ళ యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటాం, మన యొక్క అదృష్టం మనం తెలుసుకుంటాం. మనకి కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు ఉన్నాయి, వయబ్బో. ఇక రెండవ చక్షువు మనోచక్షువు. అంటే ఇక్కడ కూర్చొని చిన్నప్పుడు మనం ఏ స్కూల్లో చదివాము ఆ మన మనోపలకం మీద తెచ్చుకోవచ్చు దాన్ని. నేను చిన్నప్పుడంతా నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ నగర్ అనే ఊర్లో పెరిగాను. అక్కడ చిన్న స్కూల్ ఉంది, ఆ స్కూల్కి వెళ్ళేవాడిని రోజు నేను. మళ్ళీ బోధన్ హై స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాడిని 2 కిలోమీటర్లు, మళ్ళీ వచ్చేవాడిని. ఎందుకంటే ఇవన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేను అవన్నీ జరిగేది, నా మనోపలకంలో ఉన్నాయి అవి. నేను కళ్ళు మూసుకుంటే అవన్నీ బాగా నాకు కనబడతాయి. నేను మళ్ళీ వాటిని రికాల్ చేసుకోగలను, నా మనోపలకం మీద ముద్రించుకోగలను. మళ్ళీ కాసేపు ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటే నాకు అవన్నీ మళ్ళీ కనబడుతుంటాయి. చిన్నప్పుడు మా ఇంటికిను పక్కన ఒక మసీదు గోడ ఉంది, ఆ గోడ ఇలా దూకాను, మామిడి పళ్ళు కోసుకుందాం అనుకున్నాను, వాడు వచ్చి నాకు కొట్టాడు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇవన్నీ ఇప్పుడు నాకు కనబడుతున్నాయి. ఏ విధంగా కనబడుతున్నాయి? చర్మచక్షువుతో కాదు, మనోచక్షువుతో. ఈ చర్మచక్షువుతో అనుభవించిందంతా మీరు కళ్ళు రెండు మూసుకుని మనోచక్షువు మీద తీసుకురావగలరు. నా చిన్నప్పటి విశేషాలన్నీ నా మనోపలకం మీద నేను ప్రతిబింబింప చేసుకోగలను. ఎవరైనా చేసుకుంటారు. అందరికీ సామాన్యమైన
సమర్థత ఇది. మనోచక్షువు అంటారు. పామరులకి, పండితులకి అందరికీ ఉంటాయి ఈ రెండు చక్షువులు, చర్మచక్షువు, మనోచక్షువు. అయితే మనోచక్షువులో బాగా ఆ ప్రతిబింబాలు మనం చూడాలంటే ఈ చర్మచక్షువు మూసుకుంటే మంచిది. ఎందుకంటే మన శక్తి ఈ చర్మచక్షువుని బయటకు పోయినప్పుడు ఆ మనోచక్షువు అంతగా పనిచేయదు. ఒకటి పనిచేయాలంటే రెండోది మూసేసుకోవాలి. మనం మనోచక్షువు బాగా పనిచేసుకోవాలంటే చర్మచక్షువు మూసేసుకోవాలి. మనం ఏదైనా ఒక పర్సు పెట్టి మర్చిపోయాం అనుకోండి, ఎక్కడ పెట్టామో గుర్తుండదు మనకి. ఏం చేస్తాం? ఆగరా, కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటాను, నాకు ఎక్కడుందో తెలుస్తుంది. కాసేపు కళ్ళు రెండు మూసుకొని ఓ అక్కడ పెట్టాను నేను, అక్కడ పోతే అది ఉంటుంది. అంటే ఆ మనోచక్షువు మీద వాడు తెచ్చుకోగలిగాడు దాన్ని. వీడే పెట్టాడు ఎక్కడో పర్సుని, కానీ మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ మనోచక్షువు మీద తీసుకురాగలిగాడు. ఈ శక్తిని ఉపయోగించుకోకపోతే కళ్ళు తెరిసి వాడు వెతకలేడు. కళ్ళు మూసుకోవాలి. ఈ శక్తిని సంరక్షించుకుంటుంటే ఇక్కడుండే పోయే శక్తి మనోచక్షువులోకి పోయి మనోచక్షువులో అది వికసితమయ్యి అందులో మనకి విషయాలు గ్రహిస్తాము. అవును, పొద్దున అటువే వెళ్ళాను కదా, నేను అక్కడ పెట్టుంటాను, ఆ బాత్రూంలో పెట్టుంటాను నా పర్సుని, అక్కడే మర్చిపోయి ఉంటాను అని పోయి ఆ బాత్రూంలో పోయి చూస్తే అక్కడే ఉంది ఆ పర్సు. ఆ పర్సు ఎలా కనబడింది వీడికి? మనోచక్షువులో కనబడింది. చూసారా? ప్రతి మనిషికి ఉంది మనోచక్షువు. దాన్ని ఉపయోగించుకోవడం చేత కావాలి. చర్మచక్షువుని మూసేసుకుంటేనే మనోచక్షువు తెరవబడుతుంది ఇతోధికంగా. చక్షువు అంటే చూడబడేది, చూసేది, చూసే ఉపకరణము, ఇన్స్ట్రుమెంటు. చర్మచక్షువు అంటే ఇగో ఈ చర్మంతో కూడుకున్న చక్షువు, ఈ రెండు కళ్ళు. మనోచక్షువు అంటే మనసుతో చూసేది, చూస్తాం. ఆ పర్సు అక్కడ మనకు కనబడింది. అవును, నేను పొద్దున్న వెళ్ళడం తెచ్చుకున్నాను, అది బాత్రూంలోకి వెళ్ళాను, మళ్ళీ బాత్రూమ్ నుంచి వచ్చాను, అక్కడ పర్సు పెట్టాను నేను ఆ స్నానం చేసేటప్పుడు. కానీ వచ్చేటప్పుడు అది అక్కడ మర్చిపోయి వచ్చాను. అవును, గుర్తుకు వచ్చేసింది ఇప్పుడు నాకు. అక్కడ పోయి చూస్తాను, అక్కడే ఉంటుంది అది పర్సు. దాని పేరు మనోచక్షువు. ఇకపోతే పామరులకు లేని చక్షువులు, పండితులకు ఉన్న చక్షువులు ఇంకో రెండు ఉన్నాయి. ఆ రెండు చక్షువుల పేరు దివ్య చక్షువు, థర్డ్ ఐ, జ్ఞాన చక్షువు, ఫోర్త్ ఐ. ఈ దివ్య చక్షువుని మూడవ కన్ను ఎందుకన్నారు? ఎందుకంటే మూడవ కన్ను కనుక. మూడవ కన్ను అని పేరు ఎందుకు వచ్చిందండి? ప్రతి పదం వెనుక అర్థం ఉంటుందని చెప్పాను కదా నేను. పదార్థం తెలుసుకుంటే పండితుడు వాడు. మూడవ కన్ను అని ఎందుకు అన్నారు? ఎందుకంటే మొట్టమొదటి కన్ను చర్మచక్షువు, రెండవ కన్ను మనోచక్షువు, మూడవ కన్నే దివ్య చక్షువు కనుక మూడవ కన్ను అన్నారు. దివ్య చక్షువు అన్నారు, దివికి సంబంధించిన చక్షువు. చర్మచక్షువు భువికి సంబంధించిన చక్షువు, కానీ మూడవ కన్ను దివికి సంబంధించిన చక్షువు. ఈ చక్షువుని ఆజ్ఞాచక్రము అన్నారు, సుదర్శన చక్రము అన్నారు. సుదర్శన చక్రము. సు అంటే అన్నిటికన్నా గొప్ప, దర్శనం అంటే చూడగలిగే, చక్రం అంటే ఆ యొక్క స్థానము, నాడీ మండలి స్థానము ఒక చక్రం అవుతుంది. ఒక కూడలి, నాడీ మండలి కూడలి, విశిష్టమైన నాడీ మండలి కూడలి చక్రము. సుదర్శన చక్రము అన్ని గొప్ప గొప్పవి చూడగలిగే, దర్శించగలిగే చక్షువు, సుదర్శన చక్రము, దివ్య చక్షువు, థర్డ్ ఐ.